ఇది తిరుమల కాదు వైకుంఠం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంకేత్ సంగతులు. మేము కింద తిరుపతి అంతా పూర్తి చేసుకుని తిరుమల కొండకైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ లగేజ్ చెకప్ కోసం మొత్తం లగేజ్ దింపేశాం. లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత చూడండి, మా వాళ్ళు హెల్ప్ చేయకుండా నా చేత లగేజ్ మొత్తం ఎలా పెట్టిస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏదైనా తిరుపతి కొండ ఎక్కుతున్నప్పుడు ఆ ఫీల్ అండ్ వైబ్ వేరు కదండి. కొండ ఎక్కగానే తలనీలాలు ఇచ్చుకొని స్నానం చేద్దామని కోనేరుకైతే వెళ్ళిపోయాం. బుజ్జి చూడండి కోనేరులో భయం లేకుండా ఎలా మునుగుతుందో. కోనేరులో స్నానం అయిపోయిన తర్వాత టిఫిన్స్ తిందామని మా రూమ్ ఆపోజిట్ లో ఉన్న టిఫిన్స్ కి అయితే వచ్చేసాం. మేమైతే ఒక ఇడ్లీ, మసాలా దోశ, గీ కారం దోశ అయితే చెప్పుకున్నాము. టేస్ట్ విషయానికి వస్తే కొండ పైన ఏదైతే దొరికినా అది అమృతమే. తీసుకెళ్లి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా మాడవీధుల్లో జరిగే స్వామి ఊరేగింపు చూడడానికి అయితే వెళ్ళాము. స్వామిని చూడడానికి 2 కళ్ళు అయితే చాలవు, అంత బాగుంటారు. ఫైనల్ గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే మాకు 7 hours పట్టింది బాబోయ్. ఇంతసేపు నేను ఎప్పుడు లైన్ లో ఉండలేదు. ఎంతైనా స్వామిని చూసేసరికి ఇవన్నీ మర్చిపోతాము. నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్ ఫిల్టర్ కాఫీతో మా డే అయితే స్టార్ట్ చేసాం. కిందకి వెళ్ళడానికి మేమైతే ఒక పెద్ద ట్రావెలర్ మాట్లాడుకున్నాం. కొండ ఎక్కినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటది, కొండ దిగినప్పుడు కూడా అంత బాధగానే ఉంటది. ఇంతకు నెక్స్ట్ మేము ఏ ఊరు వెళ్తున్నామో మీకు తెలుసా? నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్స్ ఇట్ టుడే. బాయ్ ఫ్రెండ్స్.